2024లో 19లో గెలిచిన తిప్పల నాగిరెడ్డిని కాదని ఎవరెవరినో ఇన్ఛార్జి మార్చే ప్రయత్నం ఎందుకు చేశారంటారు? అంటే అక్కడ చిన్న విషయం ఏంటంటే తిప్పల నాగిరెడ్డిని కాదనలేదు. తిప్పల నాగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అపారమైన గౌరవం. ఆయన పిలవడమే బేస్మా అని పిలుస్తారు నాగిరెడ్డి గారిని. అందులో భాగంగా ఇన్ఛార్జిగా దేవన్ రెడ్డి గారు ఉండేవాడు అప్పటి వరకు. అటువంటి సందర్భంలో సడన్గా ఆయన రాజీనామా చేయడం వల్ల ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి వేరే కేవలం మార్చడంతో రాజీనామా చేశారు కదా దేవన్ రెడ్డి. రాజీనామా చేసాక అనౌన్స్ చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు. అసలు ఏ ఓనమాలు తెలియదు, ఒక కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, తండ్రి వారసత్వంతో ఎవరో అట్లాంటి వ్యక్తికి అంటే గాజువాక అంటే ఒక నిమిషం, గాజువాక అంటే అనేకమైనటువంటి కులాలు మతాలు ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము. ఇట్లాంటి ప్రాంతంలో ఏమీ తెలియని వానమాలు తెలియని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వైసీపీకి? అంటే ఆయన టెంపరీగా ఇచ్చారు. ఆయన ఇన్ఛార్జ్ టెంపరీ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్ఛార్జ్ అంటే ఆయన అబ్జర్వర్గా పెట్టారు ఇక్కడ. అబ్జర్వర్గా పెట్టినప్పుడు ఆయన ఏంటంటే ఇంకా టైం ఉంది, సర్వేలు చేసుకుని సర్వే ప్రకారంగా ఇంకా ఇప్పుడు బోల్ సర్వేలు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారికి టికెట్ ఇవ్వనని సూటిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిపించుకొని కొత్త వారికి ఎవరికి టికెట్ ఇస్తే అవకాశం ఉంటుందని చెబితే 2009లో గెలిచిన చింతలపూడి వెంకటరామయ్య అయితే కరెక్ట్ అని ఆయన చెప్పారని చెప్పేసి బోగట్ట. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇక్కడ బోగట్ట అంటే ఆయనకి మాకు ఏ విధమైనటువంటి కాంట్రవర్సల్ లేవు. ఆయన కార్పొరేటర్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే. ఓకే. ఆయన నాగిరెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు. అప్పుడు నేను ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్పొరేటర్ నేను ఎమ్మెల్యే అనేటువంటి భావనలో మేము నడవలేదు. ఇద్దరు ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఆయన ఒక పెద్దవాడు, స్థానికంగా పుట్టి పెరిగినటువంటి వాడు, అనుభవజ్ఞుడు అనేటటువంటి భావనతో ఆయనకి నేను చాలా గౌరవం ఇచ్చేవాడిని. ఆ గౌరవం మీద ఆయన ఏంటంటే ఒకవేళ నాకు ఇవ్వకపోతే, మా పిల్లలకి ఇవ్వకపోతే, చెప్పండి మీరు చెప్పండి, నాకు ఇవ్వకపోయినా నా పిల్లలకి ఇవ్వకపోయినా ఒక మా హోదాకు తగినటువంటి పర్సన్ చంద్రపూడి వెంకటరామయ్య గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే చేశాడు, బలమైన సామాజిక వర్గం ఉంది అనే భావన ఆయన వ్యక్తం చేశారని నేను అనుకుంటున్నాను, మా నా మీద ఉన్న అభిమానంతో. ఓకే. అది